జిల్లాలో అర్హులైన పేదలందరూ రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకుని పెన్షన్ల కోసం 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి తెలిపారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రేషన్ కార్డులలో మార్పులకు, చేర్పులకు అవకాశం ఇవ్వాలని కోరారు. మహిళా పొదుపు సంఘాలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలిబోయిన వరలక్ష్మి, కొండ అనురాధ, జిట్ట సరోజ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికీ 5-6 సంవత్సరాలు భర్త చనిపోయినా పెన్షన్ రాని పరిస్థితి ఉన్నారు. ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ రాని పరిస్థితి. రేషన్ కార్డులు రాకుండా ఉన్నారు చాలామంది. రేషన్ కార్డులు లేకుండా స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. అదే రకంగా చూసినట్టయితే జిల్లా మొత్తం పొదుపు చేసుకునే మహిళలందరూ కూడా లోన్ తీసుకుంటే అందులో ఒక మహిళకు చనిపోయినా లేకపోతే ఏదైనా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 9 మంది మీద బర్డెన్ పడుతుంది. కాబట్టి అది ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా నిన్న ధర్నా చేయడం అనేది జరిగింది. ఈ రోజుకు సంబంధించింది జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇతంతులు భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒంటరి స్త్రీలు ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని చదువుకోవాలంటే వాళ్ళకు కనీసం పెన్షన్ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మా దృష్టికి వచ్చినాయి. ఈ అన్నిటి మీద కూడా ఈరోజు మేము సర్వేలు చేసి ఈరోజు జేసీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలన్నిటి కూడా ఇన్సూరెన్స్ మెయిన్గా ఒక మహిళ చనిపోయిందంటే అప్పు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద భారం పడుతున్నది. అదే కాకుండా అప్పు అనేది లేకుండా మాఫీ కావాలి. ఏ సభ్యురాలు అయితే చనిపోతుందో చనిపోయిన సభ్యురాల పేరు మీద ఉన్న అప్పు మాఫీ కావాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 9 మంది చనిపోయిన వ్యక్తి కూడా కట్టాలనేసి బ్యాంక్ వాళ్ళు కూడా చాలా డిమాండ్ చేస్తున్నారని చాలా సంఘాలు చెప్పారు. అంటే మేమేంటున్నాం అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కల్పించి చనిపోయిన వ్యక్తి యొక్క రుణం కూడా గవర్నమెంటే తీసేయాలని చెప్పేసి మేము అంటున్నాము. అంటే పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా పెన్షన్లు ఇవ్వాలని రేషన్ కార్డు లేక చాలామంది చాలా ఊళ్ళలో చాలా చెప్తున్నారు. పిల్లలు పెద్దగా అవుతున్నారు కానీ పెన్షన్లు కూడా రేషన్ కార్డులు ఇంతవరకు రావట్లేదని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు జేసీ గారు ఏమంటున్నారంటే పెన్షన్లు ప్లస్ రేషన్ కార్డులు కంపల్సరీ వస్తాయి. అది ఇన్సూరెన్స్ ఇది కూడా మేము పైదాకా తీసుకెళ్తాం కాబట్టి ఇది కూడా కంపల్సరీ అవుతుందని చెప్పారు. దానివల్ల ఇది కంపల్సరీ కాకుండా మాత్రం ఇంకా ఎక్కువ ధర్నా చేసే ప్రయత్నంలోనే ఉన్నామని డిమాండ్ చేస్తున్నాం.